హలో స్టూడెంట్స్, తెలుగు బాట 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ తెలుగు బాట ఇందులో ఉన్నటువంటి పాఠాలను వాటికి సంబంధించిన నోట్స్ను అలాగే వ్యాకరణాంశాలు భాషాంశాలను అన్నింటినీ మనం ఫాలో అవుతున్నాం కదా. మన ఛానల్లో అన్ని వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక ప్లేలిస్ట్ని చూడండి. అన్నీ క్లియర్గా మీకు వీలుగా చూడటానికి, ఫాలో అవటానికి, చదువుకోవటానికి వీలుగా కనిపిస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం పయనం, ఈ పయనం అనే పాఠానికి సంబంధించిన నోట్స్ని అంటే ప్రశ్నలు మరియు సమాధానాలు ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. వీడియోతో పాటుగా చదవండి, టైం వేస్ట్ అవ్వకుండా మీకు ఈజీగా వచ్చేస్తుంది చదవటానికి, అలాగే చూడకుండా అప్పచెప్పడానికి కూడా వీలుగా ఉంటుంది. కాబట్టి వీడియోతో పాటుగా చదవండి. నెక్స్ట్ ఓకే స్టూడెంట్స్, పయనం ఈ పాఠంలో ఉన్న ప్రశ్నలు చూద్దాము. వ్యక్తీకరణ, సృజనాత్మకత, అందులోని ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? వ్యక్తీకరణ, సృజనాత్మకత, ఇందులో ఆ అనే రోమంలో 4 వాక్యాలలో సమాధానం రాయండి అని ఇచ్చారు కదా. మొదటి ప్రశ్న, పాఠ్య భాగ ఉద్దేశం రాయండి. దీనికి సమాధానం చూద్దాం. పాఠ్య భాగ ఉద్దేశం. పయనం పాఠ్యభాగం ద్వారా సింగమనేని నారాయణ గారు సామాజిక స్పృహ కలిగించడానికి ప్రయత్నించారు. సన్నకారు రైతులు, రైతు కూలీలు బ్రతుకు తెరువు కోసం తమ ఊరి నుండి ఇల్లు, వాకిలి, భూమి వదులుకొని మరో ప్రాంతానికి వలస వెళుతుంటారు. అలా వెళ్ళిన వారి జీవన విధానాన్ని, వారి శ్రమను, వారి మనోభావాలను తెలియచేశారు. రెండవ ప్రశ్న, కరువు పరిస్థితులను అధిగమించాలంటే ఏం చేయాలో తెలుపుతూ పత్రికకు లేఖ రాయండి. ఓకే, భావపురి అని ఇక్కడ ఊరి పేరు ఇచ్చారు కదా, మీకు నచ్చిన ఊరి పేరు లేదా మీ ఊరి పేరు రాసుకోండి. అలాగే తేదీ అంటే డేట్. నెక్స్ట్, గౌరవనీయులైన పత్రికా సంపాదకులు గారికి సాక్షి దినపత్రిక, ఇక్కడ సాక్షి దినపత్రిక అని ఉంది కదా, ఈ ప్లేస్లో మీకు నచ్చిన ఈనాడు దినపత్రిక లేదా ఆంధ్రభూమి లేదా అలా మీకు నచ్చిన దినపత్రిక ఏదైనా, అంటే దినపత్రిక అంటే డైలీ న్యూస్ పేపర్. ఓకే, ఆ పేరు రాసుకోండి. గుంటూరు, ఇక్కడ గుంటూరు అని ఉంది, మీకు నచ్చిన ఊరు అంటే ఆ పేపర్ ఆఫీస్ ఎక్కడుందో ఆ ఊరు పేరు రాయండి. విషయం, కరువు పరిస్థితులను అధిగమించాలంటే ఏం చేయాలో తెలుపుట. అయ్యా, దీర్ఘకాలంగా వర్షాలు లేక పంటలు పండని కారణంగా ప్రజలకు తినడానికి తిండి దొరకని పరిస్థితిని కరువు అంటారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే ప్రజలందరూ విరివిగా మొక్కలు పెంచాలి, అడవులను పరిరక్షించి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టినప్పుడే వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు కరువు కాటకాల నుండి విముక్తి పొందుతారు. అందువలన ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా మీ పత్రిక ద్వారా తెలుపుతారని కోరుకుంటున్నాను. ధన్యవాదములు అని ఇట్లు తమ విధేయుడు అని ఇక్కడ XX అని పెట్టుకోవాలి, పేరు రాయకూడదు కదా. నెక్స్ట్, అడ్రస్ తెలుసు కదా మీకు, చిరునామా అంటే అడ్రస్. పత్రికా సంపాదకులు, ఆ పత్రిక పేరు, ఊరి పేరు, జిల్లా పేరు, రాష్ట్రం పేరు అలా రాసుకోవాలి. ఓకే. నెక్స్ట్, మూడవ ప్రశ్న, నరసమ్మ ఆత్మస్థైర్యం గల స్త్రీ అని ఎలా చెప్పగలవు? నరసమ్మ గంగన్న భార్య. వర్షాలు పడక పంటలు పండక అప్పుల పాలయ్యి గంగన్న వలస వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. భార్య, కొడుకు, కోడలతో బళ్ళారి ప్రాంతానికి వచ్చి రామన్న గారి వద్ద ఆశ్రయం పొందాడు. కానీ ఒకప్పటి స్వతంత్ర రైతు అవడం వలన తను కూలికి వచ్చానని దిగాలు పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సమయంలో నరసమ్మ ఎంతో ధైర్యం చెప్పింది. అతని ఆలోచన గమనించి, మనము ఒకళ్ళమే కాదు, ఎంతోమంది రైతులు కూడా పని పాట కోసం ఊరు విడిచి పరాయి చోటికి వెళుతున్నారు. కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. 2 ఏళ్ళు శనక్కాయల పంట పండాలే కానీ మన అప్పులు తీరిపోవా? మళ్ళీ వానలు రాకపోతాయా? మన ఊరి చెరువు నిండకపోతుందా?
నువ్విట్లా దిగాలు పడి కూర్చోవద్దు. పంచపాండవులే 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు, మనమెంత ఊరుకో అని భర్తకు ధైర్యం చెప్పి ఆత్మస్థైర్యంతో మాట్లాడింది. తర్వాత 4వ ప్రశ్న, వ్యవసాయ కూలీలు ఎందుకు వలస వెళతారు? వ్యవసాయ కూలీలు ఎందుకు వలస వెళతారు? వ్యవసాయ ప్రధాన దేశం మనది, అంటే మన దేశ ప్రధాన పంట వ్యవసాయం అన్నమాట. వ్యవసాయ ప్రధాన దేశం మనది. భూమి గల రైతుల వద్ద కొందరు వ్యవసాయ కూలీలు పనిచేస్తారు. వర్షాభావం వలన కానీ, కరువు వలన కానీ, మరే ఇతర కారణాల వలనైనా వ్యవసాయం సాగని స్థితిలో వ్యవసాయంపై ఆధారపడిన కూలీలు ఎన్నో అవస్థలు పడతారు. తమ జీవనోపాధి కొరకు ఇతర ప్రాంతాలకు వలస వెళతారు. తమ సొంత ఊరు, ఇల్లు, వాకిలి వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళే రైతు కూలీలు వలస ప్రాంతం నుండి ఎప్పుడు పరిస్థితులు చక్కబడతాయా అని ఎదురు చూచి తమ ప్రాంతానికి తిరిగి వస్తారు. అంటే వీళ్ళు వలస వెళ్తారు కదా వేరే ప్రాంతానికి తమ జీవనోపాధి కోసం. కానీ వాళ్ళు ఏ ప్లేస్నైతే వాళ్ళ సొంత స్థలాన్ని వదిలేసి వస్తారు కదా, ఆ సొంత ఊరిలో పరిస్థితులన్నీ ఎప్పుడు చక్కబడతాయా అని చూస్తూ ఉంటారు. ఎప్పుడు చక్కబడితే అప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళ స్వస్థలానికి వెళ్ళిపోతారు. ఓకే, నెక్స్ట్ క్రింది ప్రశ్నలకు 8 వాక్యాల్లో జవాబులు రాయండి అని ఇచ్చారు కదా. అంటే ఇవి పెద్ద ప్రశ్నలు, ఇలా కాస్త వివరంగా రాయాలి, అప్పుడే మార్కులు వేస్తారు. ఓకేనా. మొదటి ప్రశ్న, పయనం కథను మీ సొంత మాటల్లో రాయండి. గంగన్న నరసమ్మ దంపతులు 10 ఎకరాల మెట్ట, 2 ఎకరాల సాగుభూమి, సొంత ఇల్లు గలవారు. వారికి 2 మగపిల్లలు. పెద్ద కొడుకు నారాయణ, కోడలు వెంకటలక్ష్మి. పాడి పంటలతో పచ్చగానే బ్రతుకుతున్న కుటుంబం. వరుసగా 2 ఏళ్లు వర్షాలు పడక, నీరు లేక, అప్పు చేసి బోరు కొట్టించిన ఫలితం లేకపోయింది. అందుచే అప్పుల పాలయ్యారు. రోజు రోజుకు తిండి గింజలు సమకూర్చుకోవడం కూడా కష్టమైంది. వేరే ప్రదేశానికి వలస వెళ్ళి కూలి చేసుకుని బ్రతకాలని నిర్ణయించుకున్నారు. గంగన్న తన ఇంటికి ప్రక్కనున్న వెంకటస్వామికి తన పరిస్థితి తెలిపాడు. వెంకటస్వామి తన బంధువు ఒక ఆయన కర్ణాటకలో బళ్ళారి దగ్గర కంపిలిలో ఉన్నాడని, అతను పెద్ద రైతని చెప్పాడు. అతని వద్ద సంవత్సరమంతా పని ఉంటుందని చెప్పాడు. గంగన్న మనసులో ఉన్నది కూడా అదే ఆలోచన. వెంటనే వెంకటస్వామి వద్ద కాగితంపై గంగన్న పరిస్థితి రాసి తన బంధువైన రామప్ప గారి వద్దకు పంపాడు. కూలి కోసం వలస వచ్చిన గంగన్నను రామప్ప గారు తోటి రైతు వలె ఆదరించి మాట్లాడి ఏది కావాలన్నా అడిగి తీసుకోమని చెప్పాడు. సిగ్గుపడవద్దని తెలిపాడు. మీరంతా మీ సొంత ఇంటిలో వలె ఉండిపోండని, మీ ప్రాంతంలో పరిస్థితులు చక్కబడగానే మీరు వెళ్ళవచ్చని చెప్పాడు. మళ్ళీ వర్షాలు పడి తమ ఊరి వైపు పయనించాలని కోరుతూ గంగన్న కొత్త ఆశలతో ఎదురు చూశాడు. 2వ ప్రశ్న, రామప్ప మంచితనం ఆధారంగా మీ గ్రామ పెద్ద మంచితనం గురించి రాయండి. మా ఊరు రామాపురం. మా గ్రామ పెద్ద ధర్మారావు గారు. ఆయన పేరుకు తగినట్లు ధర్మాత్ముడు. 20 ఎకరాల భూమి కలదు. 5 ఎకరాల సాగు భూమి, సొంత ఇల్లు, ఆవులు, గేదెలు, పాడి పంటలతో వర్ధిల్లుతూ ఉంటారు ఆయన. ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించే విధం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గర్వం లేనివాడు. తన వద్ద పనిచేసే వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు. ధర్మారావు గారు ఊరి కోసం ఎన్నో మంచి పనులు చేశారు. చెరువు పూడికలు తీయించడం, రోడ్లు వేయించడం, ప్రభుత్వ సహకారంతో పాఠశాల, కళాశాల నిర్మాణాలు చేయించారు. 3వ ప్రశ్న, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసే వ్యక్తుల గురించి ప్రశంసిస్తూ రాయండి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవారే మానవత్వం కలిగినవారు. అలాంటి కోవకు చెందినవారు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు.
కరోనా సమయంలో ప్రజల అవస్థలను చూసి సహాయం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు. అందులో మొదటిగా చెప్పుకోదగిన వారు సినీ రంగానికి చెందిన సోనూ సూద్. ప్రజలకు ఆకలి బాధను తీర్చడమే కాకుండా వారిని సొంత ప్రాంతాలకు సురక్షితంగా చేర్చిన మహనీయుడు. అలాగే రక్షక భటులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థలు మొదలైన వారు ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో చేతనైన సహాయ సహకారాలు అందించి ఎంతో సేవ చేసి వారిని కష్టాల నుండి కాపాడారు. అలాంటి వారి సేవలను ఎన్నటికీ మరువరాదు. వారి సేవలు చిరస్మరణీయం. ఓకే పిల్లలు, మనం ప్రశ్నలు వాటి సమాధానాలు చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పాఠానికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. అలాగే వ్యాకరణాంశాలు, భాషాంశాలు అన్నింటినీ మన ఛానల్లో నేర్చుకుందాం. ఓకేనా? వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేశారు కదా, ఒకవేళ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.